దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 26వ కీర్తన మొదటి వాక్యము 2వ భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుని వెంబడిస్తున్న మనము, ఆయనను నిత్యము సేవిస్తున్న మనము నమ్మకం ఉంచాలి. ఏమీ సందేహం లేకుండా దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. ఎవరైతే ఆత్మీయ జీవితంలో దేవుని యందు సందేహం లేకుండా నమ్మిక ఉంచుతారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఈ దినాల్లో చాలా మంది దేవుని వలన మేలులు, దేవుని వలన కార్యములు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే దేవుని యందు సందేహం లేకుండా నమ్మకం ఉంచకపోవడమే. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మన బ్రతుకు దినములలో దేవుని వలన కార్యాలు మనం చూడాలి అంటే, దేవుని వలన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే సందేహం లేకుండా దేవుని యందు మనము నమ్మిక ఉంచిన వారముగా ఉండాలి. ఈ సందర్భంలో బైబిల్లో ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు, ఒకసారి యేసు ప్రభు దగ్గరకు యాయీరు అనే ఒక అధికారి వెళ్ళి, అయ్యా నా కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉంది, నీవు వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకుంటుందని ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువు ఆ యాయీరు అనే వ్యక్తితో వెళ్తూ ఉంటాడు. వారు వెళుతూ ఉండగానే దారి మధ్యలో యాయీరు ఇంటిలో నుండి ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడతాడు, బోధకు నీకు శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయిందని. ఆ సందర్భంలో ప్రభు ఏమంటారంటే, భయపడవద్దు, నీవు నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పి యేసు ప్రభు ఆ యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు అప్పటికే ఆ పాప చనిపోయింది కనుక ఆ ఇంట్లో అందరూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లోనికి వెళ్ళి ఆ చిన్న పాపని, చిన్నదానా లెమ్మనగానే చనిపోయిన ఆ పాప జీవం పొందుకొని మరలా బ్రతుకుతుంది. చూశారా దేవుని బిడ్డలారా, యాయీరు అనే వ్యక్తి తన కుమార్తె చనిపోయినప్పటికీ కూడా సందేహం లేకుండా దేవుని నమ్మాడు. తన కుమార్తె మరలా బ్రతికింది. ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో ఈ కార్యం జరగదు, ఈ కార్యం ఇక జరగదని మనం అనుకుంటాం. కానీ సందేహం లేకుండా దేవుని యందు నీ విశ్వాసం ఉంచగలిగితే ఊహకందన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన కనులతో చూచినట్లుగా దేవుడి కార్యము జరిగించుగా. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ విషయంలో దేవుని కార్యం జరగాలని ఆశపడుతున్నావో సందేహము లేకుండా దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు అద్భుతమైన కార్యములు నీ జీవితంలో జరిగించుగా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మిమ్మల్ని వెంబడిస్తున్న మేము సందేహం లేకుండా మీ యందు నమ్మిక ఉంచి మీ ద్వారా అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మీరు మాతో ఉండి కృపాక్షేమాలు తోడుగా ఉంచి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.